కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అది చైల్డ్హుడ్లో కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, అలాంటి కండిషన్డ్గా తయారైపోతారు. అలాగా మనందరం కూడా మనుషులందరం వీఆర్ ఆల్ కండిషన్ టు బి సో, ఇలా ఉండాలి అని ఉంటాయి. అందరికీ ఉన్నాయి అవి ఆ పర్టిక్యులర్స్. అయితే ఏంటంటే వీళ్ళకి ఓసిడి అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళకి ఎక్కువగా ఉంది అది. సో ఏంటంటే దానివల్ల అంత చాలా ఎక్కువ కండిషన్డ్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మళ్ళీ అలాగే ఉండాలి, అలా ఉంటేనే కరెక్ట్ అదే దాంట్లో మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ మనసులో ఉన్నదే. ఎందుకంటే అలాగే మనతో పాటు ఉన్న మన సిబ్లింగ్స్ ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు అలా లేకపోయినా కూడా జరుగుతుంది కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ మైండ్ లో అంత స్ట్రాంగ్ అలా ఫిక్స్ చేసుకున్నారు. అండ్ దే ఆర్ నాట్ రెడీ టు సీ అదర్వైజ్. ఇంకోలా చూడడం వాళ్ళకి ఇష్టం లేదు. అది కాదు రియాలిటీ, ఇంకోటి కూడా ఉంటుంది అని వాళ్ళకి చూడడం కూడా ఇష్టం లేదు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు దాంట్లో. సో అప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు అది ఇతరులకు ఇబ్బంది కానప్పుడు ఇట్స్ ఓకే. ఎందుకంటే దర్ లాట్ ఆఫ్ చాలా మంది ఆడవాళ్ళని చూస్తుంటాం, ఇళ్లలో ఏం చేస్తుంటారు, శుభ్రం చేస్తుంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది మనం ఏం డిస్టర్బ్ చేయడం వీలు కాదు. ఇన్ వన్ వే సరే అది క్లీన్గా ఉండడం మంచిదే, ఇన్ వన్ వే వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతుంటారు. ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, బట్ స్టిల్ దర్ కంఫర్టబుల్ విత్ దట్. సో అలాగా ఇబ్బంది లేనివి ఉన్నాయి. కొంతమంది ఇదేమన్నా సైకలాజికల్ ప్రాబ్లమా అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అంటిల్ అన్లెస్ మనకి మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అందరినీ కూడా అదే పాటించాలి అని చెప్పనంత వరకు ఇట్స్ ఓకే. వాళ్ళ కండిషన్ దే ఆర్ హ్యాపీ విత్ దట్. కానీ ఇతరులను కూడా ఇంకా ఫ్యామిలీని కూడా అలాగే చెయ్యాలి అని ఇబ్బంది పెడుతుంటారు చూసారా, దట్స్ నాట్ రైట్.